హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు ఈరోజు క్లాస్ 7 ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ ఉంటుంది వీడియోలో. కటింగ్ ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టా, స్కిప్ చేయకుండా చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ 17 ఇది. క్లాస్ 16 చూసారు కదా, క్లాస్ 16లో కట్టింగ్ చూసారు కదా, ఈ క్లాస్ 17లో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను మీకు, స్కిప్ చేయకుండా చూడండి గైస్. అలానే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ 1 నుండి క్లాస్ 16 వరకు ఎవరైనా చూడకపోతే చూడండి, బేసిక్స్ దగ్గర నుంచి ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ చూడబోయే ఫ్రాక్ ఇదే. అవుట్పుట్ అయితే చూపిస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఇలాంటి ఫ్రాక్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు. కంప్లీట్ శారీ మొత్తం యూజ్ చేసి ఇదిగోండి ఇలా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసేసా. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియోలో నేను నెక్ షేప్ అయితే కట్ చేయలేదు కదా, ఇక్కడైతే నేను స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేసి అయితే కట్ చేస్తున్నా. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అయితే డ్రా చేసుకొని కట్ చేయండి. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి అయితే కట్ చేయండి, ఎందుకంటే మనం ఏ షేప్లో అయితే కట్ చేస్తామో అదే షేప్లోనే స్టిచ్ చేస్తాం కాబట్టి కొంచెం షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు అయితే కట్ చేసుకోండి. ఇదిగోండి నేను స్వీట్ హార్ట్ని కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. మీకు వేరే షేప్ కావాలి అంటే మీ కన్వీనియంట్ ఆ బాక్స్లో వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ నేను ఎందుకు సేఫ్టీ పిన్స్ పెట్టుకోలేదు కట్టింగ్ అప్పుడు అని అంటే, నేను నెక్ షేప్ కట్ చేయలేదు కదా, సో అందుకు సేఫ్టీ పిన్స్ పెట్టుకోలేదు. మీరు ఏం చేస్తారు అంటే నెక్ కట్టింగ్ వీడియో చూస్తే నేను చెప్పాను మీకు ఒక టిప్, ఆ టిప్ ఫాలో అయిపోండి. ఈజీగా ఇలా కన్ఫ్యూజన్ ఉండదు, మీకు రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా అన్న కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇదిగోండి ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉంది, దాని మీద లైనింగ్ అయితే ఇలా ప్లేస్ చేసుకున్నా. వీటికి చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసా, ఎందుకంటే ఫ్యాబ్రిక్ జార్జెట్ కదా జారిపోతుంది అని ఇలా జారకుండా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసి అవుట్లైన్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ మనం ఎలా అయితే కట్ చేసామో అది 1/2 ఇంచ్ వదిలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిచ్ వేయండి. స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వేయాలి. ఎందుకు అని అంటే ఫ్రంట్ పార్ట్ నేను ప్రతి వీడియోలో చెప్తా, ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు స్టిచ్ చేసినా కేర్ఫుల్గా ఉండి అయితే వేయాలి. ఎందుకు అంటే మనకి బ్యాక్ నెక్ కింద అంత బాటమ్ పార్ట్ అంతా పట్టించుకోము, కానీ ఫ్రంట్ నెక్ డ్రెస్కి హార్ట్ లాగా, అంటే ఫ్రంట్ నెక్ మంచిగా ఉంటే డ్రెస్ మొత్తం మంచి లుక్ వస్తుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండి అయితే వేయండి. ఇక్కడ చూడండి నేను ఎలా కర్వ్ దగ్గర ఎలా తీస్తున్నా అంటే మిషన్ నీడిల్ లోపలే ఉంచి అయితే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను మిషన్ నీడిల్ లోపల నుంచి అయితే తీసా. సో అలా మిషన్ నీడిల్ లోపల ఉన్నప్పుడు తీయడం వల్ల షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అలా స్టిచ్ వేసిన తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేయండి. కర్వ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మొత్తం పెట్టేయండి. ఇలా ఇక్కడ కరువు తిరిగే దగ్గర అయితే ఇంకా కొంచెం నీట్గా పెట్టేయండి కట్స్. సో షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి, నీట్గా కర్వ్స్ అన్నీ మంచిగా తిరుగుతాయి. ఇలా ఇప్పుడు బాట్ స్టిచ్ అయితే ఒకటి వేయండి. టాప్ స్టిచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత నేను చుట్టూ అయితే స్టిచ్ వేసుకున్నా. ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయి మొత్తం స్టిచ్ అయితే వేసా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అయితే నేను కట్ చేయలేదు, కట్ చేయకుండా అయితే డైరెక్ట్గా స్టిచ్ వేస్తున్నా. ఇదిగోండి ఇలా వేసేసా. మీకు నెక్స్ట్ వీడియో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించా, ప్రిన్సెస్ కట్ చేయకుండా ఎలా స్టిచ్ చేయాలన్న వీడియో కూడా చేశా, నా ఛానల్లో ఉంటుంది. కావాలి అంటే కమెంట్ చేయండి, మీకు కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే నేను ఒక డిజైన్ అయితే డ్రా చేసుకున్నా. ఇదిగోండి ఇలా జస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్లో వచ్చి ఇలా జస్ట్ కొంచెం కర్వ్ అయితే తీసుకున్నా. కటింగ్ వీడియో చూడండి, నేను ఎంత డీప్ పెట్టాను అన్నది మీకు అర్థమవుతుంది. ఇదిగోండి సేమ్ నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో సేమ్ అలా అయితే కట్ చేసేసా. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేర్చుకోండి, చాలా ఈజీ అనిపిస్తుంది, లేకపోతే చాలా టఫ్ అనిపిస్తుంది.
టిప్స్ ఫాలో అవ్వండి, ఈజీగా నేర్చేసుకుంటారు. ఇదిగోండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత అయితే షేప్ డిజైన్ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్ మనం ఏం చేసాం ఫస్ట్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టుకున్నాం కదా, సేమ్ అలానే దీన్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉంచి దాని మీద ఇదిగోండి ఇలా లైనింగ్ని ప్లేస్ చేసి దాని చుట్టూ అయితే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే సేమ్ స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలానే రిపీట్ అవుతుంది ఇక్కడ కూడా. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళైతే మీకు అర్థమై ఉంటుంది. ఇదిగోండి ఇలా అయితే ఒక స్టిచ్ వేసేయాలి. మీకు ఇలా స్టిచ్ వేయడం కుదరదు, సరిగా రావట్లేదు అంటే ఫస్ట్ చాక్ పీస్తో అయితే ఒక డ్రాయింగ్ వేసుకోండి. సేమ్ దాని మీద స్టిచ్ వేయడం అయితే స్టిచ్ వేయడం వల్ల మీకు ఈజీ అనిపిస్తుంది. ఇదిగోండి ఈ షేప్ దగ్గర మీరు థ్రెడ్స్ పెట్టాలి అనుకుంటే ఇప్పుడే లోపల నుంచి అయితే పెట్టేస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇదిగోండి సేమ్ ఇలా అయితే ఒక స్టిచ్ వేసేయండి. నేను వీడియోలో ఎక్కడ ఆపి ఎక్కడ తిప్పుతున్నా అన్నది కూడా అబ్జర్వ్ చేసి అయితే చూడండి, మీకు ఈజీ అనిపిస్తుంది. నేను ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని అయితే ఫాస్ట్ మోడ్లో పెట్టేసా, కొంచెం మీరు స్లోగా పెట్టుకొని చూడండి. ఇదిగోండి ఇప్పుడు సేఫ్టీ పిన్స్ అయితే మొత్తం తీసేసి మధ్యలో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కట్ చేసుకుంటాము. గైస్ ఇలాంటి డ్రెస్సెస్ కస్టమైజేషన్ మీకు కావాలి అంటే రాజీ యూనిక్ డిజైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ మెన్షన్ చేస్తా, ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత ఏం చేసుకున్నాం, అక్కడక్కడ అయితే కట్స్ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు దీనికి కూడా వెనక సైడ్ కూడా సేమ్ కట్స్ పెట్టుకోవడం అంటే ఏం మ్యాటర్ లేదు అక్కడ. జస్ట్ ఊరికే మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా అక్కడక్కడ చిన్న మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా స్టిచ్చెస్ అయితే కట్ అయితే పెట్టుకుంటాము. అలా కట్ పెట్టిన తర్వాత అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేస్తాము, దాన్ని మొత్తం రివర్స్ చేసి. ఇదిగోండి ఇంకా చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేస్తాము. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఒక స్టిచ్ అయితే వేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత వెనక సైడ్ బ్యాక్ డాట్స్ అయితే పెట్టుకోవాలి కదా. ఇక్కడ ఇలా హాఫ్కి షోల్డర్ దగ్గర నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసి 4 ఇంచెస్ లెంత్ ఉండేటట్టు అయితే స్టిచ్చెస్ వేసుకోండి. నేను అప్రాక్స్గా వేసేసా 4 ఇంచెస్ వచ్చేటట్టు. మీరు టేప్తో పెట్టి అయితే వేయండి. ఇక్కడ ఒక డాట్ వేసిన తర్వాత ఎలా మెజర్ చేసుకోవాలి అని అంటే ఇదిగోండి ఇప్పుడు మనం ఇంతకుముందు వేసిన డాట్ ఉంటుంది కదా దాన్ని ఈ డాట్ మీద పెట్టి, ఇదిగోండి మనం అటు సైడ్ అయితే మెజర్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని సరిగా రావాలి అంటే ఆల్రెడీ వేసిన డాట్ ఉంటుంది కదా దాన్ని ఇలా పెట్టి చాక్ పీస్ అయితే డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఈ ఫస్ట్ డాట్ మెజర్మెంట్స్తో సెకండ్ డాట్ కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది, డిజైన్ అలా ఉంది. బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మీకు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలన్నది అయితే చూపిస్తా. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని 4 పార్ట్స్ అయితే డివైడ్ చేసుకోండి. 4 పార్ట్స్ డివైడ్ చేసుకోండి. కింద బాడీ పార్ట్ని కూడా 4 పార్ట్స్ అయితే డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 4 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కింద ఫస్ట్ పార్ట్ని సేఫ్టీ పిన్ అయితే పెట్టేయండి. అలా చేయడం వల్ల మీకు అర్థమవుతుంది ఫ్రిల్స్ ఎక్కడి వరకు పెట్టాలి అన్నది. ఇదిగోండి అక్కడ వరకు ఎగ్జాక్ట్ పార్ట్ వరకు అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటాము. ఇంకా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అట్లా ఈజీగా క్యాలిక్యులేట్ అయితే చేసుకుంటూ పెట్టుకోవడం వల్ల మనకు ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ అన్నది, ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవాలా, తక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవాలా, చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలా, పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవాలా అన్నది ఈజీగా అర్థమైపోతుంది. ఈక్వల్గా ఫ్రిల్స్ అన్నది డివైడ్ అయిపోతాయి అలా డివైడ్ చేసుకోవడం వల్ల. ఇదిగోండి గైస్ ఇలా అయితే ఫ్రిల్స్ పెట్టేసుకుంటాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇక్కడ చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసా. ఇప్పుడు పావు పార్ట్ అయిపోయినట్టు, 25% అయిపోయినట్టు. మెయిన్ ఫ్యాబ్రిక్ 25% అయిపోయింది, కింద బాడీ పార్ట్ 25% అయిపోయింది. ఇంకా 75% కూడా నేను అలానే డివైడ్ చేసుకొని అయితే స్టిచ్ చేసా. మీరు కూడా అలానే స్టిచ్ చేయండి.
ఇక్కడ నేను ఎడ్జెస్లో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి అయితే కట్ చేసుకున్నా. అలా చేయడం వల్ల స్ట్రైట్గా ఉండకుండా మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్. అదిగోండి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత అయితే ఇలా ఉంది. నేను ఫస్ట్ గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా అయితే ఇచ్చా, ఫినిషింగ్ నీట్గా అనిపించలేదు. సో మరి ఇంకా మొత్తం తీసేసి మరి ఇలా చేతితో అయితే ఫ్రిల్స్ పెట్టా. చాలా నీట్గా అనిపించింది. చూసిన తర్వాత అవుట్పుట్ చూడండి, ఇంకా చాలా క్లాస్గా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ఇది. చాలా క్యూట్గా కూడా ఉంది. మీరు ఒకసారి మొత్తం ఇలా చెక్ చేసుకోవాలి, ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్గా వచ్చాయా, ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా అన్నది. స్టార్టింగ్లో 1 ఇంచ్ వదిలేసి అయితే ఫ్రిల్స్ పెట్టండి. అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్ వదిలేసి, ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన కదా, స్టార్టింగ్లో 2 ఇంచెస్ వదిలినా పర్లేదు. ఇలా ఒక 1 ఇంచ్ క్రాస్గా అయితే పెట్టి అయితే ఫ్రిల్స్ పెట్టేసుకోండి. మీకు ఈజీగా అనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ అర్థమైంది కదా, ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నాం, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే ఈక్వల్గా డివైడ్ చేసుకుంటూ అయితే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి నేను ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టేసా, బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టేసా. ఇప్పుడు లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నా. లైనింగ్ని కూడా సేమ్ అలానే స్టార్టింగ్లో ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు, డైరెక్ట్గా అయితే స్టిచ్ వేస్తున్నా. 1 ఇంచ్ వదిలి 1 ఇంచ్కి ఇలా క్రాస్గా అయితే కట్ చేస్తున్నా, మీకు అర్థమవుతుంది కదా. లైనింగ్ని కూడా సేమ్ అలానే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి, చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మీరు ఒకవేళ జబ్బీగా ఉన్న వాళ్ళైతే చిన్న ఫ్రిల్స్ పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోండి. మీకు లైనింగ్ ఎక్కువ ఉంది అంటే పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోండి, లైనింగ్ తక్కువ ఉంది అంటే చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. సో ఫ్యాబ్రిక్ అంత ఎక్కువ అయిపోదు చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల. పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ ఎక్కువ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, బాడీ పార్ట్ స్టిచ్ చేసుకొని, కింద బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకొని, వాటికి లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే జాయిన్ చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి 2 రైట్ సైడ్ లోపలికి ఉండాలి, వాటి మీద ఇలా అయితే పెట్టి షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నా. మీరు 2 స్టిచెస్ ఆర్ 3 స్టిచెస్ కూడా వేసేయండి, స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఇలా స్టార్టింగ్లో కొంచెం వర్క్ చేసుకొని ఒక 2 స్టిచెస్ అయితే వేసేయండి. 2 సైడ్స్ 2 షోల్డర్స్ అయితే ఇలా జాయిన్ చేసుకోండి. ఇదిగోండి ఇలా జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూసి ఇప్పుడు ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయాలి. ఇలా ఓపెన్ చేసి లోపల ఉన్న ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని మొత్తం వెనక సైడ్ అనేయాలి, బ్యాక్ నెక్ సైడ్ అనేసి. ఇదిగోండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇది వేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తా. మనం కటింగ్ వీడియోలో చూస్తే మనం కట్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, ఎక్స్ట్రా 3 ఇంచెస్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ ఇలా పెట్టుకోవడం మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది, ఎక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి, ఎక్కడ సైడ్ నుంచి పెట్టుకోవాలి అన్నది. నేను మొత్తం మిడిల్ సైడ్ తిరిగేటట్టు అయితే పెడుతున్నా ఫ్రిల్స్. ఎక్కడ ఎండ్ చేయాలి అన్నది కూడా మనం కటింగ్ వీడియోలో చూసుకున్నాం కదా, కట్స్ పెట్టుకున్నాము, అక్కడ దాకా అయితే ఎండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. మరి వీటి మీద ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి. ఇప్పుడు ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే కింద ఒక చిన్న డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మీ హ్యాండ్ ఎంత అయితే లూజ్ ఉంటుందో, నేను ఇక్కడ ఎల్బో పెడుతున్నా, ఎంత లూజ్ ఉంటుందో అంత ఎలాస్టిక్ అయితే తీసుకోండి. ఎగ్జాక్ట్ అంతనే తీసుకోండి, హ్యాండ్ ఉన్నంతనే తీసుకొని ఇలా. ఇదిగోండి నేను హ్యాండ్కి 4 ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఇక్కడ హ్యాండ్కి 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా. ఇలా ఎలాస్టిక్ని లాగాలి. ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ని లాగుతూ అయితే ఆ ఎలాస్టిక్ మీదనే స్టిచ్ వచ్చేటట్టు అయితే వేయాలి. అప్పుడు మనకు ఫ్రిల్స్ అన్నవి ఫామ్ అవుతాయి. మీకు అర్థమవుతుంది కదా మీకు. ఎలాస్టిక్ అన్నది లెఫ్ట్ హ్యాండ్తో లాగుతున్నా, నేను ఇక్కడ లాగుతూ స్టిచ్ వేయాలి. మీకు ఎక్స్ట్రా అనిపించిన ఎలాస్టిక్ కట్ చేసేయండి. ఇదిగోండి ఇలా వస్తుంది అవుట్లుక్ అయితే హ్యాండ్ది. చాలా క్యూట్ ఉంటాయి ఈ హ్యాండ్స్, ఒకసారి ట్రై చేయండి.
నేను ఎవరికైతే స్టిచ్ చేశానో ఆ కస్టమర్కి చాలా బాగా నచ్చాయి ఈ హ్యాండ్స్ అయితే. ఇదిగోండి ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేయాలన్నది మీకు ఇంకొకసారి కూడా చూపిస్తా చూడండి. ఇలా పెట్టి స్టార్టింగ్లో ఎలాస్టిక్ పెట్టి బాగా రబ్ చేయండి. చేసిన తర్వాత ఎలాస్టిక్ని నేను ఒక హ్యాండ్తో కింద మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే పట్టుకోవాలి, ఇంకొక హ్యాండ్తో ఎలాస్టిక్ని అయితే లాగుతూ స్టిచ్ వేయాలి. ఎలాస్టిక్ మీదనే స్టిచ్ వేయాలి, ఎలాస్టిక్ లాగాలి మర్చిపోకండి. అప్పుడు ఫ్రిల్స్ ఫామ్ అవుతాయి. ఫ్రిల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే నేను ఎక్స్ట్రా 4 ఇంచెస్ పెట్టా కదా, దానికి ప్లస్ ఎలాస్టిక్ వేస్తున్నందుకు ఫామ్ అవుతాయి. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేసేయండి. హ్యాండ్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఇంకా అర్థం అవ్వలేదా అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తా. గైస్ ఇంత ఫాస్ట్ మోడ్లో పెడితేనే 27 మినిట్స్ వచ్చింది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఇండివిజువల్గా హ్యాండ్స్ ఒకసారి, బాటమ్ పార్ట్ ఒకసారి, లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలన్నది ఒక క్లాస్లో ఇలా డీటెయిల్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంత ఫాస్ట్ వద్దు అన్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకొని ఉంటాం కదా, అక్కడ మిడిల్లో ఒక కట్ అయితే ఒక చాక్పీస్తో డ్రా చేసుకోండి, ఒక మార్క్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ హ్యాండ్కి మిడిల్లో ఉంటుంది కదా, దాన్ని ఆ మిడిల్ మీద పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిచ్ వేయండి. మీకు అర్థమవుతుంది కదా, హ్యాండ్ మిడిల్, షోల్డర్ మిడిల్ సేమ్గా ఉండాలి. అలా పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టయితే స్టిచ్ వేయాలి. నేను ఫ్రంట్ లోతు అయితే తీసుకున్నా, కొంచెం ఇలా లోతు తీసుకున్నా ఆల్రెడీ. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే లోతు ఎలా తీసుకోవాలన్నది కూడా అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా హాఫ్కి అయితే ఇప్పుడు స్టిచ్ వేసా కదా, దీన్ని ఇప్పుడు ఇలా ఇదిగోండి మరి దాని సైడే దాని మీద ఇంకొక స్టిచ్ వచ్చేటట్టు అయితే అటు సైడ్ నుంచి స్టిచ్ వేయాలి. అప్పుడు ఇంకా రిమైనింగ్ హాఫ్ ఉంటుంది కదా, దాని మీద కూడా స్టిచ్ పడిపోతుంది. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది, రిమైనింగ్ హాఫ్ కూడా స్టిచ్ అయిపోతుంది. ఇలా ఒకసారి పెట్టి చూసుకోండి. ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్ ఎక్కువ అయింది అంటే ఇంకొక 2 ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా సెట్ అవుతుంది. కట్ చేసుకోవడం కన్నా ఫ్రిల్స్ పెట్టుకోవడం బెటర్. ఇదిగోండి హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. మీకు చూపిస్తా ఇప్పుడు అవుట్లుక్ ఎలా ఉంది అన్నది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా. ఎలాస్టిక్ దగ్గర చూడండి కింద ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్ కదా. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తా చూడండి, ఇలా అయితే ఉంది. ఇక్కడ ఇంకా ఫిట్టింగ్ పెట్టలేదు, మీకు ఫిట్టింగ్ పెట్టిన తర్వాత చూపిస్తే ఎలా ఉంటుందో. చాలా క్యూట్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి అవుట్ఫిట్స్ మీకు కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే కమెంట్ చేసేయండి, కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఫిట్టింగ్ చూద్దాము. 2 రాంగ్ సైడ్న బయటకు పెట్టి దీన్ని నా వీడియోలో చూపించినట్టు 2 బాడీ పార్ట్స్ ఈక్వల్గా వచ్చేటట్టు, హ్యాండ్స్ ఈక్వల్గా వచ్చేటట్టు, ఆర్మ్ హోల్స్ దగ్గర ఈక్వల్గా వచ్చేటట్టు ఇలా పెట్టి 2 సైడ్స్ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఫ్యాబ్రిక్ కదలదు, మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది పని మనకు. ఇదిగోండి ఇలా ఫస్ట్ మీరు మిడిల్ పోర్షన్ ఇలా ఈ మిడిల్ బాడీ పార్ట్కి కింద సైడ్ ఉంది కదా, అవి ఈక్వల్గా వచ్చేటట్టు అయితే పెట్టండి. ఇంకా నెక్స్ట్ మిడిల్లో ఒక సింగిల్ లైన్ అయితే వేసేయండి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ 32 కదా హిప్ లూజ్, 32 డివైడెడ్ బై 2 చేయాలి ఇప్పుడు, ఎందుకంటే 2 ఫోల్డింగ్స్ మీదనే ఉంది కదా. ఆర్మ్ హోల్ అయితే 14 వచ్చింది అనుకోండి, 7 అయితే వేసేయాలి. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ 7కి అయితే డ్రా చేసా. ఇంకా నెక్స్ట్ 32 చెస్ట్ రౌండ్ కదా, 32లో హాఫ్ ఎంత 16 వచ్చేటట్టు అయితే వేయాలి ఇక్కడ. మరి కటింగ్ వీడియోలో 32 అన్నారు అని అంటారా, 32ని డివైడెడ్ బై 4 ఎందుకు చేసామంటే అక్కడ 4 ఫోల్డింగ్స్లో ఉంటుంది, ఇక్కడ 2 ఫోల్డింగ్స్ మీదనే ఉంది. అర్థమైంది కదా. అర్థం అవ్వకపోతే క్లాస్ 13 చూడండి, మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా. నెక్స్ట్ ఇదిగోండి హిప్ దగ్గర ఇలానే డివైడెడ్ బై 2 చేయాలి. చెస్ట్ రౌండ్ దగ్గర కూడా ఇలానే అయితే మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా చాక్ పీస్తో అయితే డ్రా చేసుకోవాలి.
ఇంకా నెక్స్ట్ కింద హిప్ దగ్గర కూడా అలానే అండి, కొంచెం కర్వ్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్గా రాకుండా కొంచెం కర్వ్ తీసుకుంటూ అయితే స్టిచ్ వేయాలి. మీకు చూపిస్తా స్టిచ్ వేసేటప్పుడు ఎలా వేయాలన్నది, ఎలా లైనింగ్ని సపరేట్ చేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా సపరేట్ చేస్తూ స్టిచ్ వేయాలన్నది కూడా చూపిస్తా. స్టార్టింగ్లో ఇలా రెండు ఈక్వల్గా పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి. స్టార్టింగ్లో స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడ స్టిచ్ వేసినా స్టార్టింగ్లో రబ్ చేయడం మర్చిపోకండి. ఇలా హ్యాండ్ దగ్గర మొత్తం లూజ్ మొత్తం వదిలేయండి, ఎందుకంటే ఎలాస్టిక్ కదా, పఫ్ మంచిగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసి హిప్ దగ్గరకు వచ్చే వరకు కొంచెం క్రాస్గా తిరిగి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని బయటకు తీసి లైనింగ్ని సపరేట్ చేయండి, మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్ చేయండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఒక స్టిచ్ వేసేస్తాము. నేను మీకు ఇంకొంచెం డీటెయిల్గా కావాలంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తా. ఇదిగోండి ఇలా స్టిచ్ అయితే వేసేయండి వీడియోలో చూపించినట్టు. మీకు అర్థమవుతుంది కదా ఎలా వేయాలి అన్నది. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇక్కడ మీకు గుర్తుందా, నేను లైనింగ్ పార్ట్ పట్టుకోలేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే పట్టుకున్నా. లైనింగ్ని అస్సలు టచ్ చేయొద్దు. మిడిల్ వరకు ఒక్కటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి వేస్తాము. మిడిల్ దగ్గర నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే వేసేస్తాము. ఇదిగోండి ఇలా వేసేయండి. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ వేస్తూ అయితే అప్పుడు లైనింగ్కి కూడా కలుపుతాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు మరి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంకొక స్టిచ్ వేస్తూ స్టార్ట్ చేసి అదే స్టిచ్ దగ్గర నుంచి ఇప్పుడు లైనింగ్ మిడిల్లో ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, దాని మీద స్టిచ్ పడకుండా దాన్ని మొత్తం లోపలికి అనేయండి. దాని మీద స్టిచ్ పడకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక్కటే స్టిచ్ వేయాలి. ఇప్పుడు అర్థమైంది కదా, లైనింగ్ ఒక్కటే వేస్తున్నా ఇక్కడ నేను. లైనింగ్ ఒక్కటైతే వేసేయండి. నెక్స్ట్ అటు సైడ్ కూడా సేమ్. ఇప్పుడు నేను ఇటు సైడ్ ఎలా అయితే రైట్ సైడ్ ఎలా అయితే వేసానో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇదే స్టిచ్ అయితే రిపీట్ చేయాలి. ఫ్రిల్స్ నేను ఆల్రెడీ పెట్టేసా కింద బాటమ్ పార్ట్కి. ఇంకా నెక్స్ట్ వెనక డోరీస్ అయితే ప్రిపేర్ చేసిన థ్రెడ్ ఆల్రెడీ రివర్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్క్వేర్ షేప్లో ఫ్యాబ్రిక్ తీసుకొని వీడియో అబ్జర్వ్ చేసి చూడండి. ఎలా అయితే నేను ఫోల్డ్ చేశానో సేమ్ అలానే ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో థ్రెడ్ ఉన్న దగ్గర కొంచెం 3-4 స్టిచెస్ అయితే వేసేయండి, స్ట్రాంగ్ ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి ఇలా రివర్స్ చేసేస్తే ఇదిగోండి రోజ్ థ్రెడ్ అయితే రోజ్ మోడల్లో అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ నార్మల్ డిజైన్ అయితే పైన ఒక 3-4 అయితే ఇచ్చేస్తే అంతే, ఇంకా అయిపోతుంది. చాలా క్యూట్ ఉంటుంది. ఇదిగోండి దీన్ని రివర్స్ చేసేస్తే అవుట్పుట్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. మీకు చూపిస్తా ఇప్పుడు ఎలా వచ్చింది అన్నది. నేను వేసుకున్న పిక్స్ కూడా కొన్ని పక్కన యాడ్ చేస్తా చూడండి. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఫ్రంట్ పార్ట్లో ఇలా స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇలా వచ్చింది. స్వీట్ హార్ట్ నెక్ ఇలా వచ్చింది. బ్యాక్ పార్ట్ మీకు ఇదిగోండి ఫుల్ ఫ్లేర్ అయితే ఉంది. నాకు చాలా క్యూట్ ఉంది. ఇక్కడ కొన్ని పిక్స్ వీడియోస్ యాడ్ చేస్తారు చూడండి. బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉంది, థ్రెడ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చా, చాలా క్యూట్ ఉంది. ఇలాంటి క్యూట్ కస్టమైజేషన్ మీకు కావాలి అంటే ఇక్కడ రాజీ యూనిక్ డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కైనా కమెంట్ చేయండి. ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇలాంటి క్యూట్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. జస్ట్ మీరు మెసేజ్ చేస్తే చాలు, కస్టమైజేషన్ అండ్ రెఫరెన్స్ పిక్ పంపితే చాలు, మీకు ఈజీగా సెండ్ చేసేస్తాము. గైస్ క్లాస్ 17 ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూసారు కదా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ 18లో అయితే కలుద్దాం. 18లో ఏముండబోతుందో అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు, అయ్యాక చెప్తా. లేకపోతే క్యాన్వాస్ పేపర్ని ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అన్నది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో కమెంట్ చేయండి. ఇదిగోండి ఆ డ్రెస్తో పాటు ఈ బ్యాండ్ కూడా పెట్టా. ఈ స్క్రంచ్ అయితే ప్రిపేర్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రివ్యూ కూడా చాలా మంచిగా ఇచ్చారు. గైస్ ఈ వీడియో మీకు నచ్చుంటే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేసేయండి. నా ఛానల్ కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు నా లింక్ని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకేంటి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.
ఈరోజు వీడియో ఇంతే గాయస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ వేస్టీస్.